అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను పదే పదే ప్రస్తావించడం పట్ల కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న ముగిసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజరాబాద్ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును దాదాపు 10 నుంచి 12 సార్లు ప్రస్తావించడం పట్ల కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెల రాజేందర్ను పదే పదే పేరు ప్రస్తావించడం పట్ల కూడా రెండు రకాలుగా అంటే రెండు కోణాల్లో మనం చూడొచ్చు. ఒకటి, బీజేపీలో అతన్ని బలహీనపరచడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోకి అతన్ని ఆహ్వానించడం జరుగుతుందా అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తుంది. అంటే మామూలుగా ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే పదే పదే ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించారనే విషయం ఇటు రాజకీయ విశ్లేషకులు ప్రముఖంగా విశ్లేషిస్తున్నారు. ఒకసారి మనం రెండు రకాలుగా రెండు కోణాల్లో దీన్ని చూడొచ్చు. ఒకవేళ ప్రస్తుతం ఏదైతే బీజేపీ పార్టీ ముఖ్యంగా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, అదేవిధంగా హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో బలమైన నేతలుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ పార్టీలో ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వారే ఉండే అవకాశం ఉన్నటువంటి ఎవరికి వారి వర్గాలు విశ్లేషించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య, అదేవిధంగా అటు బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇటు బీజేపీని బలహీనపరిచేటువంటి ఉద్దేశం కేసీఆర్కి ఉన్నట్లయితే కనుక రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బలహీనపరచడం అనేటువంటి ఒక కోణం. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ పేరును అసెంబ్లీలో పదే పదే ప్రస్తావించడం జరిగిందని ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వచ్చింది అతి తక్కువ కాలమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు జాతీయ నేతలతో కూడా సత్సంబంధాలు అతనికి ఉన్నాయి. మొత్తానికి ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన నేతల్లో ఆయన ఒకరనేది మాత్రం వాస్తవం. సో అతన్ని బలహీనపరచాలన్నటువంటి ఉద్దేశం ఒకవేళ కనుక అందులో భాగమై ఉండుంటే అసెంబ్లీలో ఆ విధంగా ఆయన పేరును పదే పదే ప్రస్తావించడం పట్ల కూడా ఒక బీజేపీలో ఒక అనుమానాలు రేకెత్తించాలి. ఆయన బీఆర్ఎస్తో టచ్లో ఉన్నటువంటి అనే అనుమానాలు రేకెత్తే విధంగా ఆయన అట్లా మాట్లాడి ఉండేటటువంటిది ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు ఒకవేళ నిజంగానే ఈటెల రాజేందర్ను కనుక పదే పదే పేరు ప్రస్తావించడం పట్ల ఆయన మచ్చిక చేసుకొని ముందు ఏదైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టాలా అన్నది కేసీఆర్ వ్యూహంగా ఉందా అంటే దాన్ని కూడా విశ్లేషకులు కొట్టిపారట్లేదు. ఎందుకంటే ఇటు హుజరాబాద్ నియోజకవర్గం మనం పరిశీలిస్తే ఆయనకు ఈటెల రాజేందర్ కంచుకోటగా ఆ నియోజకవర్గం ఉంది. మొన్న జరిగినటువంటి 2021 ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలవడం జరిగింది. ఆ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ అనూహ్య పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది. అప్పుడున్నటువంటి షామీర్పేటలో ఆయనకు సంబంధించినటువంటి భూ వివాదంలో ఆయనపైన ఆరోపణలు రావడంతో ఆయన బయటకు వెళ్ళేటట్టు బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరించింది అన్నది ఈటెల రాజేందర్ ఆరోపణ. ఆ రకంగా ఆయన బయటకు రావటం, ఆ తర్వాత బీజేపీలో చేరటం, ఆ తర్వాత ఉప ఎన్నిక రావటం, ఆయన గెలవడం చకచక జరిగిపోవటం, ఆయన గెలవటం కూడా జరిగింది. మొత్తంగా అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి గెలు శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ బలమైన అభ్యర్థిగా అవసరం ఉంది కాబట్టి కౌశిక్ రెడ్డిని అక్కడ బీఆర్ఎస్ పార్టీ అతన్ని బలపరుస్తుంది. ఆ విధంగా ఎమ్మెల్సీ పదవికి సంబంధించి అతన్ని కట్టబెట్టింది. ఆ తర్వాత తాజాగా అతనికి విప్ కూడా పదవి ఇవ్వటం జరిగింది. సో ఈటెల రాజేందర్ని ఎదుర్కోవాలంటే కనుక అక్కడ ఒక బలమైన అభ్యర్థి అవసరం ఉందని చెప్పేసి ఇటు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని మొన్న జరిగినటువంటి అక్కడ సభలో కూడా కేటీఆర్ హుజరాబాద్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి రావాలనే విషయాన్ని ప్రస్తావిస్తూనే కౌశిక్ రెడ్డి ఇక నుంచి నియోజకవర్గంలో అక్కడ విస్తృతంగా పర్యటించాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇటు వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తుందా, లేదంటే గెలు శ్రీనివాస్ టికెట్ ఇస్తుందా విషయం పక్కన పెడితే అక్కడ ఒక బలమైన అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి ఉండాలని మాత్రం వాస్తవం. అయితే వీళ్ళు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిశీలిస్తున్నట్టు బలంగా ఉన్నారా, లేదు అంటే
ఈటల రాజేందర్ మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అతన్నే పార్టీ వైపు తీసుకొని మళ్ళీ అతని ఎన్నికల వరకు అతన్ని బరిలో దించేటువంటి వ్యూహం ఏదైనా ఉందనేటువంటి విశ్లేషణ కూడా రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మరి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారంటే ఆయన ఆ రోజే చెప్పారు, ఏది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ తనను ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే నేను తనకు ద్రోహం చేసిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళను, పార్టీలు మారే ఉద్దేశం లేదని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఈటల రాజేందర్ ఆ రోజు మాట్లాడుతూ కేసీఆర్ ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ తనను పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించే ఉద్దేశం ఉంటే కనుక ఆ రకంగా ప్రస్తావించినట్లయితే తాను వెళ్ళనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడంతో ఆ వ్యూహం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ వెళ్ళను అనేటువంటి స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా ఇటు ఈటల రాజేందర్ వ్యవహారం ఏదైతే ఉందో అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావన తీసుకురావడం పట్ల కేవలం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే చూడాలి మరి ఈ ముందు ఎలా ఈటల సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ పడినటువంటి వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుంది అనేటువంటి విషయం రాజకీయ విశ్లేషకులు ఈ రకంగా రెండు రకాలుగా విశ్లేషిస్తున్నప్పటికీ కూడా ఈటల మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఉద్యమం కాలం నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని కేసీఆర్కు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన స్వభావం తెలిసిన వ్యక్తిగా ఈటలకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన ఏంటి, ఆయన అంతరంగికం ఏంటి, ఆ తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారు, ఆయన వ్యూహాలు ఎలా పంతారనే విషయం ఈటల రాజేందర్కి చాలా క్లియర్గా తెలిసినటువంటి విషయం స్పష్టం. సో ఒకవేళ కనుక సీఎం కేసీఆర్ ఆ రకంగా వ్యవహరించి ఉన్నట్లయితే దానికి ఈటల రాజేందర్ చిక్కడనే విషయం మాత్రం మనకు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని బట్టి స్పష్టమవుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ గురించి పదే ప్రశ్నించడం పట్ల మాత్రం ఇప్పుడు కేవలం జిల్లాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. రామకృష్ణ, ఐడ్రీ మీడియా, కరీంనగర్ నుంచి.